నేను ఈ 14వ రాత్రి కొరకు ఈ ఉపవాస అభిషేక ప్రార్థన కొరకు కనబెడుతుండగా, అయా క్రిస్మస్ వెనకాల ఉన్న చారిత్రాత్మకమైన సంఘటన నాకు తెలియచేయండి, నీ బిడ్డలకి నేను చెప్పాలి, ఒక పాఠాన్ని నేర్పించండి ప్రభుని అడిగినప్పుడు, ప్రభు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం లూకా శుభవార్త 2వ అధ్యాయము 14వ వచనం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేస్తూ ఘనపరచుచుండెను. హల్లెలూయా. ఈ శబ్దం లేదా ఈ మాట ఎప్పుడు వినపడిందమ్మా? ప్రభువు పుట్టినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు భూమి మీద జన్మించినప్పుడు, ఉద్భవించినప్పుడు, పుట్టినప్పుడు దేవదూతలు పరలోక సైన్యం అంతా కలిసి ఏక కంఠముతో కూస్తున్న ఒక గొప్ప కేక. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమయు ఘనతయు, ఆయనకిష్టమైన ప్రజలకు సమాధానము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య పుట్టినప్పుడు దూతలంతా పరలోక సైన్యమంతా ఈ మాట పలుకుతూ ప్రభుని ఆరాధన చేస్తున్నారు. ఈ మాటను పలుకుతూ ప్రభును స్తుతిస్తూ ఉన్నారు. నేను ఈ రాత్రి మీకు నేను చెప్పాలి అనుకుంటున్నటువంటి మాట దీనిలోనే దాగి ఉంది. చాలా జాగ్రత్తగా మీరు మనస్సు పెట్టి వింటే మీకు అర్థమవుతుంది. ఒక గుంపు ఉందంట, గుంపంతా ఆకాశం వైపు కనులెత్తి చేతులు ఎత్తి కనిపెడుతుందంట. దేంతో దానికి ఒక దాని కొరకు కనిపెడుతుందంట, ఆకాశం వైపు తలలెత్తి. కొంతమంది కదిలిస్తున్నా, మీరు ఎందుకు ఆకాశం వైపు తలలెత్తి చూస్తున్నారు? దేని కొరకు కనిపెడుతున్నారు? ఏంటి మీరు అలానే బొమ్మల్లాగా అలానే ఆకాశం వైపు చూస్తున్నారేంటి అని కొంతమంది మనుషులు, ఆ గుంపు వారిని కదిలిస్తున్న వారు మాట కూడా మాట్లాడట్లేదంట. అలానే ఆకాశం వైపు చూస్తూ దేని కొరకో కనిపెడుతున్నట్లుగా వీరికి అర్థమవుతుంది, కానీ అది దేని కొరకో వాళ్ళకి తెలియట్లేదంట. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. సందేశంలోనికి వచ్చేసాం మనం. వాళ్ళు కదిలిస్తున్నారు, వారి తలలు మెదపట్లేదు, కళ్ళు మెదపట్లేదు, బాడీ కూడా షేక్ అవ్వట్లేదు, అలానే ఆకాశం వైపు చూస్తున్నారు. కొద్దిసేపటికి వారు పిలిచిన, వారు కదిలించిన, వారు మాట్లాడని ఆ గుంపు కొద్దిసేపటికి భూమి మీద సమాధానము కలగబోతుంది అన్న శబ్దం వారి నోటి నుంచి బయటకు వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగునగా. సమాధానం అనండము గట్టుకోసారి. ఈ శబ్దం వారి నోటి నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ వారిని కదిలించిన జనం ఉన్నారు చూసావా, ఆ జనం అందరూ ఒక్కసారి నవ్వారంట, పక్కుమని నవ్వారంట. అదేంటి, అసలు సమాధానానికే తావు లేని ఈ రోజుల్లో సమాధానం అని పలుకుతున్నారేంటి వీళ్ళు? వాళ్ళకి చాలా ఆశ్చర్యము, చాలా నవ్వు, అదొక జోక్ అనిపించిందంట. అవకాశం లేదు సమాధానం భూమి మీద ఉద్భవించడానికి. అవకాశం లేదు భూమి మీద సమాధానము జన్మించడానికి. ఒక్కసారి నవ్వారంట. ఏమండి, ఏదైనా మనకి దక్కిద్ది అన్న వస్తువు వైపు నువ్వు ఆశ కలిగి తేరి చూసి ప్రార్థన చేస్తే దక్కిద్ది. అసలు దక్కదు, అసలు ఛాన్సే లేదు, హోప్సే లేవు అన్న దాని వైపు చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అది నీకు అందదు, 100% తెలుసు. ఆ బహుమానమును పొందుకోలేవు, అది నీ వల్ల కాని పరిస్థితి. కానీ మనం ఆకాశం వైపు చూస్తూ మనం కనిపెడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదైతే నీ జీవితంలో జరగదు, ఏదైతే నీకు అసాధ్యము, నీ వల్ల కాదు అన్నవి నీ జీవితంలో ఏదైతే ఉందో, కానీ నువ్వు ఆశపడుతున్నావా, నా దేవుడు అది ఇచ్చి నీ రాత్రి తృప్తిపరచగలిగిన దేవుడాయనా. హల్లెలూయా. వారు సమాధానానికే తావులేని పరిస్థితుల్లో జనమందరూ వారి మాటలకి నవ్వుకుంటున్నారు. అసలు సమాధానానికి చోటు లేని ఈ పరిస్థితిలో, ఈ జనరేషన్లో మీరేంటి సమాధానం అని పలుకుతున్నారు? ఇది ఎంత విడ్డూరం,
ఇది ఎంత ఆశ్చర్యమని ఆ మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లుగా అక్కడ ఒక సందర్భం మనకు తెలుస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఐక్య రాజ్య సమితి విన్నారా మీరు? హలో, విన్నారా? ఐక్య రాజ్య సమితి అన్న ఒక సంస్థను పెట్టుకొని కొన్ని సంవత్సరాల, వందల సంవత్సరాల క్రితం ఐక్య రాజ్య సమితి అన్నటువంటి ఒక సంస్థ భూమి మీదకి సమాధానాన్ని తేటానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, ఆ సంస్థ పేరు మీద సమాధానం భూమి మీదకి తీసుకురావాలి, మనుషులందరూ ఐకమత్యంతో ఉండాలని కొన్ని సంవత్సరాలుగా సంస్థ ప్రయత్నం చేస్తుంది. కానీ అన్ని భూమి మీదకి తేగలుగుతుంది ప్రభుత్వం, అన్నిటినీ భూమి మీద క్రొత్త క్రొత్త టెక్నాలజీలు సృష్టించగలుగుతుంది ప్రభుత్వం, మానవుడు కానీ ఒక సమాధానాన్ని తీసుకురాలేకపోతున్నాడు భూమి మీదకి. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మా దేవదూత రామ్మ, హలో, మీరు ఎందుకు వెనక్కి తిరిగారు? మన చర్చికి దేవదూత వచ్చింది, దేవునికి స్తోత్రం. బుడ్డి దేవదూత. ఐక్యరాజ్య సమితి అన్న ఒక సంస్థను వాళ్ళు పెట్టి ఎంత వారు ప్రయత్నం చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా భూమి మీదకి సమాధానాన్ని తేలేపోతున్న సంస్థ ఇప్పటికీ కూడా అన్ని కలిగి ఉంటుంది. భూమి మీద అన్ని చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం అన్ని టెక్నాలజీలు భూమి మీదకి తేగలుగుతున్నారు, వివిధమైన టెక్నాలజీలు అన్నిటిని భూమి మీద తేగలుగుతున్నారు. కానీ ఎన్ని సంస్థలు పెట్టినా సమాధానాన్ని మాత్రం భూమి మీదకి తేలేపోతున్నారు. ప్రియ దైవజనం, భారతదేశం పాకిస్తాన్లు రాజగృహంలో కలిసి ఒకవైపు చేతులు కలుపుకున్నా దేశ సరిహద్దుల్లో కాల్పులు ఆగట్లేదు, హత్యలు ఆగట్లేదు, ఒకరి మధ్య ఒకరికి ఐక్యమత్యం లేకుండా పోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో ప్రభుత్వం, అయినప్పటికీ కూడా సమాధానాన్ని వారు తేలేపోతున్నారు భూమి మీదకి. భారతదేశం పాకిస్తాన్లు రాజగృహంలో చేరి చేతులు కలిపారు, కానీ ఇంకా 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 భయంకరమైన హత్యలు ఆగిపోయాయి అనుకోవటము మన మూర్ఖత్వం. సరిహద్దుల్లో బాంబులు మోతలు, సరిహద్దుల్లో మరి కాల్పుల వర్షాలు, ఒకరినొకరు చంపుకోవటం, ఒకరికొకరు విభేదాలు. ఎలా వస్తుంది సమాధానం భూమి మీదకి? మనుషుల్లో సమాధానం ఎలా ఏర్పడుతుంది? ఆలోచించండి ఒక్కసారి. ఎంత ప్రయత్నాలు చేస్తున్నా కొన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తి మధ్య ఇంకొక వ్యక్తికి సమాధానం రావట్లేదు. దేశం మధ్య సమాధానం లేదు, రాజకీయవేత్తల మధ్య సమాధానం లేదు, వివిధ సంస్థల మధ్య సమాధానం లేదు, అధికారుల మధ్య సమాధానం లేదు, జాతుల మధ్య సమాధానం లేదు, కులాల మధ్య సమాధానం లేదు, మతాల మధ్య సమాధానం లేదు. ఎంత ప్రయత్నం చేస్తున్న సమాధానం రాలేపోతుంది, ఎంత ప్రయత్నం చేస్తున్నా ఐక్యమత్యంగా ఉండలేకపోతున్నారు జనాలు. ఈ రోజున క్రిస్మస్ వెనకాల ఒక గొప్ప సమాధానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్న దేవుడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అత్తాకోడలు ఇద్దరు మందిరానికి వస్తారు, వాళ్ళ సమాధానం ఉండదు. భార్యాభర్తలు ఇద్దరు వచ్చి కూర్చుంటారు, వాళ్ళు ఎక్కడో తెలియని అసమాధానం వాళ్ళిద్దరిలో. పిల్లలు పెద్దలు మందిరానికి వస్తారు, వాళ్ళ సమాధానం ఉండదు. ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా సమాధానం రావట్లా, ఎన్ని వాక్యాలు చెప్తున్నా సమాధానం రావట్లా. ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు ప్రభుత్వం ఎన్ని కలగజేసినా ఏది భూమి మీదకి ఏది సమాధానం? ఎక్కడుంది సమాధానం? ఎవరిలో ఉంది సమాధానం? ఒకసారి మీరు స్పృహ కలిగి వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.
అంతెందుకు, ఇళ్ళ దగ్గర నుంచి బయలుదేరి ఒక ఫ్యామిలీలుగా వచ్చారు. మీలోనే మనస్పార్థాలు, మీలోనే ఆంక్షలు. కొడుక్కి తల్లికి సమాధానం ఉండదు, భర్తకి భార్యకి సమాధానం లేదు. ఇప్పుడు మీలో కూర్చున్న వాళ్ళకి ఏదో అట్లా ఫ్యామిలీగా, ఏదో భర్త భార్యగా, ఏదో కొడుకు తల్లిగా ఉన్నారు కానీ, అత్తాకోడలుగా ఉన్నారు కానీ, మీలో తెలియని అసమాధానం ఉంది మీలో, లేదంటారా? హలో, నేను అలీలే చెప్తే నెత్తికేసి కొడతానన్న మైకు. అసమాధానం లేదంటారా మీలో? ఎన్ని ప్రార్థనలు చేయి, ఏదో చేతులు కలుపుతారు కానీ లోపల ఏదో గిల్టీ ఫీలింగ్, ఏదో ఎదురుపడితే మాట్లాడతారు కానీ లోపల ఏదో వీళ్ళ విందుల్లో వాళ్ళు పాలు భాగస్తులు ఎవరు, వాళ్ళ విందుల్లో వీళ్ళకి వెళ్ళరు. ఏదో కనపడితే పలకరించడం, ఏదో కనపడితే చెయ్యి సెకండ్ ఇవ్వడం. ఎట్లా వస్తుంది సమాధానం? భూమి మీదకి సమాధానం రావాలంటే ఎలా సాధ్యం? ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నా దేశాల మధ్యలో సమాధానం ఇప్పటికీ లేదు. రాజకీయవేత్తలకు ఇప్పటికీ సమాధానాలు లేవు. ప్రభుత్వాల మధ్యలో ఇప్పటికీ సమాధానం లేదు. ఒక జాతికి ఇంకొక జాతికి ఇప్పటికీ సమాధానం లేదు. ఒక మతానికి ఇంకొక మతానికి ఇప్పటికీ సమాధానం లేదు. అంతెందుకు, కుటుంబంలో ఒక కుటుంబముగా, భార్య భర్తగా, పిల్లలుగా ఉంటున్న వారికే సమాధానం లేదు. మరి నువ్వేంటి ప్రతి సంవత్సరం చేసే క్రిస్మస్? అసలు యేసయ్య పుట్టిన వెంటనే వినపడిన శబ్దం ఏంటమ్మా? భూమి మీద ఆయనకిష్టమైన ప్రజలకి సమాధానము కలుగునుగాక. ఈ సంవత్సరం మనం ఈ పండుగను సమాధానముగా చేసుకుందాముగాక. ఈ రోజున సమాధానము మనం కలిగి ఉంటే ఆ సమాధానం ఇచ్చు ఆశీర్వాదాన్ని పట్టుకొని మనం గృహాలకు వెళ్ళుదాముగాక. హల్లెలూయా. ఒక రోజున ఒక న్యాయపీఠం మీద ఒక అధికారి కూర్చున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక 2 పిల్లలు నాకు కావాలి. వచ్చారా? జోయల్ రాలేదా? రండి. ఒకరోజు ఒక న్యాయపీఠం దగ్గర ఒక అధికారి కూర్చున్నాడు. నేను అధికారిని అనుకోండి, ఇది న్యాయపీఠం, నేను అధికారిని కూర్చున్నాను. కుడి ప్రక్కేమో సమాధానం నుంచుంది, ఎడం పక్కేమో విప్లవం నుంచుంది. వినండి చాలా జాగ్రత్తగా, ఇది చారిత్రాత్మకమైన సందేశం, ఇది నగ్న సత్యం. పూర్వపు దినాల్లో జరిగిన పచ్చి నిజం. కుడి ప్రక్కన ఏ నుంచుందమ్మా? హలో, గట్టిగా చెప్పచ్చా? ఎడం పక్కనే నుంచుంది విప్లవం. ఇక్కడ కూర్చున్న అధికారి, మధ్యలో కూర్చున్న అధికారి, న్యాయపీఠం మీద ఉన్న అధికారి, మీకు సమాధానము కావాలా, విప్లవం కావాలా అని ఈ న్యాయవాది, ఈ అధికారి ప్రశ్నలు అడిగితే వారు అన్నారు, మాకు విప్లవమే కావాలి, మాకు విప్లవాన్ని విడుదల చేయండి. న్యాయపీఠం మీద కూర్చున్నది పిలాతు, కుడి ప్రక్కన ఉంది యేసయ్య అనగా సమాధానం, ఎడం ప్రక్కన ఉంది బరబ్బా అనగా విప్లవం. ఆ రోజు ప్రజలు ఏక కంఠముతో కూసిన కూతేంటో తెలుసా? మాకు కావాల్సింది విప్లవం, రగడ కావాలి, కక్షలు మాకు కావాలి, కొట్లాట మాకు కావాలి, మాకు సమాధానం వద్దు, మాకు యేసయ్య వద్దు, మాకు సమాధానాన్ని విడుదల చేయొద్దు, మాకు విప్లవాన్ని విడుదల చేయండి, మాకు బరబ్బాని విడుదల చేయండి. హలో, అర్థమవుతుందమ్మా? ఈ సంఘటన జరిగిద్దా జరగలేదా? జరిగింది. పిలాతు ఎవరిని విడుదల చేశాడు? ఎవరిని విడుదల చేశాడు? బరబ్బా అని చెప్పకూడదు. ఎవరిని విడుదల చేశాడు? విప్లవం. సమాధానం సిలువెక్కింది, సమాధానం కొరడాలతో కొట్టించుకుంది, సమాధానము సిలువెక్కింది, సమాధానము చనిపోయింది, సమాధానము సమాధి చేయబడింది. ఇంకెక్కడ వస్తుంది సమాధానం? సమాధానం చచ్చిపోయింది, సమాధానము లేదు. సమాధానము సమాధి చేయబడింది, పాతి పెట్టబడింది. విప్లవము రగడ చేస్తుంది కుటుంబాల మధ్య, జాతుల మధ్య, ప్రాంతాల మధ్య, దేశాల మధ్య, వ్యవస్థల మధ్య విప్లవమే కనబడుతుంది. సమాధానం ఏమైపోయిందమ్మా? ఏమైపోయిందమ్మా? సమాధి చేయబడిందని చెప్పండి.
సమాధానం లేదు, సమాధానము చనిపోయింది. కూర్చుండిపో, కింద కూర్చుండిపో, కనబడు మాకు. సమాధానం పాతి పెట్టబడిపోయింది. విప్లవమే కనబడుతుంది, రగడ కనపడుతుంది, కక్షలు కనపడుతున్నాయి, కోపాలు కనపడుతున్నాయి, విభేదాలు కనపడుతున్నాయి, మూర్ఖత్వాలు కనపడుతున్నాయి. పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య, భార్యకి భర్త మధ్య, అత్తకి కోడల మధ్య, సంఘాలకి సంఘాల మధ్య, దైవజనులకు మధ్య, విశ్వాసులకి మధ్య, ప్రాంతాలకి మరొక ప్రాంతాలకి మధ్య, దేశానికి మరొక దేశానికి మధ్య విప్లవము తప్ప సమాధానము కనబడట్లేదు. హలో, సమాధానం ఏం చేయబడిందమ్మా? ఇందాక దాకా సమాధానం నా పక్కనుంది, ఇప్పుడు ఏమైపోయింది? సమాధి చేయబడింది. ప్రజల కోరిక మేరకు, ప్రజల ఉద్దేశం మేరకు, ప్రజల ఆంక్షల మేరకు పిలాతు సమాధానాన్ని సమాధి చేపించాడు, సమాధానాన్ని మట్టి కల్పించాడు, విప్లవాన్ని విడుదల చేశాడు. విప్లవం విడుదలైంది. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా విప్లవాలతో, రగడలతో నింపబడిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చేసిన సమాధానం భూమి మీదకు తీసుకురాలేకపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని సంస్థలు పెట్టినా, ఐక్యరాజ్య సంస్థ అనేటువంటి సంస్థలు ఇంకో 10 పుట్టుకొచ్చినా భూమి మీదకి సమాధానం రాదు. సమాధానం ఏమైపోయిందమ్మా? చచ్చిపోయింది, సమాధి చేయబడింది. ఈ సమాధానము కనబడట్లేదు ఎక్కడా. సమాధానం మరుగు చేయబడింది అనటం తప్పు. సమాధానం అసలు లేదు, సమాధానము చనిపోయింది. ఒక గుంపు వారు ఆకాశం వైపు కనులెత్తి దేనికోసం ఎదురు చూస్తున్నారంటమ్మా? సమాధానము కొరకు. లేని సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? సమాధి చేయబడింది కదా, సమాధానం ఎక్కడి నుంచి రమ్మంటారు? సమాధానాన్ని చంపేశాం కదా, సమాధానం సిలువేయబడింది కదా, సమాధానము మా పాతాళ గర్భములోనికి వెళ్ళిపోయింది కదా, ఎలా కలిగిద్ది సమాధానం? సంఘాలకి మధ్య సమాధానం రావాలంటే ఏం చేయాలి? దైవజనులకి మరొక దైవజనులకు మధ్య సమాధానం రావాలంటే ఏం చేయాలి? ఎన్ని ప్రార్థనలు చేసినా సమాధానం రావట్లేదే. ఎన్ని వాక్యాలు వింటున్నా సమాధానం రావట్లేదే. నేను ఒకటి చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద ఎన్ని సంపాదించుకునేది లెక్క కాదు, కానీ సమాధానం లేకుండా సచ్చావా నరకానికి పోతావు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఈ మాట. నువ్వెన్నన్నా భూమి మీద సంపాదించుకో, కోట్ల ఆస్తికి అధికారివే కావచ్చు, దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధానం నీ దగ్గర లేదంటే నువ్వు నరకానికి వెళ్తావు. చాలా జాగ్రత్తగా నువ్వు ఆలోచించాలి. బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు చెప్పేది ఒక్క సమాధానం మా దగ్గర లేదు. అన్నీ సంపాదించుకుంటున్నావు, ఘనతను సంపాదించుకున్నావు, పేరును సంపాదించుకున్నావు, డబ్బును సంపాదించుకున్నావు, విలువలు సంపాదించుకున్నావు, మంచి ఉద్యోగం సంపాదించుకున్నావు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నావు, ఒక మంచి స్థానం ఉంది, ఒక మంచి కెపాసిటీ ఉంది, ఒక మంచి కేటగిరీ ఉంది, ఒక మంచి విధానం ఉంది నీకు భూమి మీద. కానీ ఏమి లేదమ్మా నీలో. హలో, పడుకునే వాళ్ళు చెప్పండి, ఏమి లేదమ్మా. లెగండి అమ్మా, లెగండి, ఇప్పటికీ లెగండి తల్లి, మీకు దండం పెడతాను. ఏమి లేదమ్మా మీలో, సమాధానం లేదు. ఏదో చర్చికి వచ్చి పక్కన ఏదో నేను ఏ ప్రయత్నం చేస్తాను తెలుసా? అసలు ఎందుకు ఒకరికొకరు నేను సెకండ్ ఇచ్చుకోమంటానంటే, నా ప్రయత్నం ఏంటంటే సమాధానంగా ఉండాలని నా ప్రయత్నం. అయినా నా ప్రయత్నం కూడా విఫలమైపోతుంది, నా ప్రయత్నం కూడా రద్దు అయిపోతుంది. నేను సంఘంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా మీలో విభేదాలు తగ్గట్లేదు. మనకు అసలు సమాధానం గురించి ఎన్ని వాక్యాలు చెప్పానండి నేను, ఎన్ని ప్రసంగాలండి. నేను అంటాను, క్రిస్మస్ అంటేనే సమాధానం. దేవునికి స్తోత్రం. నువ్వు సమాధానంతో పండగ చేసుకోలేదనుకో, అది నిజమైన పండుగ అబద్ధమైన పండుగ నువ్వు చేసేది. అన్ని ఉత్తి షోయింగ్లు అంతే. పండక్కి మంచి బట్ట ఉంది, దేవునికి స్తోత్రం. మంచి కేక్ ఉంది, దేవునికి స్తోత్రం. ఉంది అనుకుని చెప్పండి, దేవునికి స్తోత్రం. మంచి బట్ట కొనుక్కున్నారు, మంచి కేక్ కొనుక్కున్నారు, మంచిగా ఇంటిని అలంకరించుకున్నారు, శుభ్రం చేసుకున్నారు, అన్నీ ఉన్నాయి. పండగ నీ దగ్గర ఏం లేదమ్మా. ఇప్పుడు నేను మిమ్మల్ని
మా కట్లు వదిలేస్తే బీసిన రోడ్ల మీద పడిపోరు, సెమక డ్రెస్సులు కొంటారు వెళ్ళిపోయి. కొంటారు, కొనగలిగిన కెపాసిటీ ఉందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో అబద్ధాలు చెప్పొద్దు. మీరందరూ కొనుక్కునే కెపాసిటీ ఉంది, కానీ మన దగ్గర ఏమి లేదమ్మా, సమాధానం లేదు. ఎన్ని చెప్పుగాక అయ్యగారు, ఎన్ని వాగుడు వాగనీగాక. ఒక ఆమె నన్ను ఫోన్లో పొద్దాకలేని సమాధానపడు అంటావేంటయ్యా, నీకు దాని గురించి ఏం తెలుసయ్యా నీకు, దాంతో సమాధాన పడమంటావేంటయ్యా అంటుంది ఒక ఆమె నన్ను. నేను సంతోషించాను. ఎందుకు? నేను చెప్పిన సమాధాన పడమన్న చెప్పిన మాట ఆమె గుర్తుపెట్టుకున్నందుకు సంతోషించా. దేవునికి స్తోత్రం కలుగనగా. నువ్వు పొద్దాకల సమాధానం పొద్దుకు ఇదే చెబుతావేంటయ్యా అంటుంది ఒక ఆమె. నువ్వు ఒక విషయం చెప్పనా, అసలు నిజంగా నిద్రపోయే వాళ్ళు ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు చర్చీలకి. నాకు ఏమా కోపం వస్తుంది అసలుకి. మళ్ళీ పేర్లు చెప్తేనేమో అదొక తలకాయ నొప్పి. మీతో నాకు పరువులు పోతాయి. మళ్ళీ పరువు గల ఫ్యామిలీ కదా మీది. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళు ఏమన్నా మరి ముఖానికి నీళ్ళన్న కొట్టుకుని వస్తారా, అది చేయరు. వీడు ఎక్కడ లెగితే ఏమంటాడు, అదొక భయం. సమాధానంగా ఉండండి మందిరంలో, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ సమాధానంగా ఉండండి, భయభక్తులతో కలిగి, భయభక్తులు సమాధానం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ కనపడుతుంది ఏంటమ్మా, ఏంటిదమ్మా ఇది? ఇదే మన కొంపల్లో ఉంది. మన కొంపల్లో ప్రస్తుతం ఏరుబడి చేస్తున్న దాని పేరు ఏంటంటే విప్లవం. ఏదన్నా మాట మాట్లాడిన కయ్యలు లెగిసిపోతారు, ఇక అంతే. సమాధానమే లేదు మన గృహాల్లో. ఈ రోజులు ఎంతెంత పిల్లలకు కూడా పౌరుషాలు వచ్చేతని. నీకు లేదంటావా? పౌరుషం లేదంటావా? ఉంది. ఎంతెంత పిల్లలకు కూడా సమాధానం లేకపోతుందమ్మా. పిల్లల మధ్య కూడా సమాధానం ఉండట్ల, కొట్లాట్లు. అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, కొట్లాట్లు. అక్కచెల్లెల మధ్య సమాధానం లేదు, కొట్లాట్లు. ఆలోచించండి ప్రియ దైవజనం ఒక్కసారి. సమాధానము సమాధి చేయబడింది, సమాధానము చనిపోయింది. వెళ్ళిపోండమ్మా, థ్యాంక్స్. సమాధానము చనిపోయింది, సమాధానము సమాధి చేయబడింది. అయితే నేను ఒక మాట చెప్తున్నాను వినండి. ఈ భూమి మీద సమాధానము లేనప్పుడు, సమాధానం రావటానికి ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికి కూడా తేలైపోతున్నారు. ఇది నగ్న సత్యం, ఇది పచ్చి నిజం. మీరు నా వైపు చూడండి. ఒకరోజు ఒక విధవరాలి కొడుకు, తలదించే వాళ్ళందరూ ఏదో తప్పు చేశారని లెక్క, తలెత్తి నా వైపు చూడండి. ఒక విధవరాలు కొడుకు యవనస్తుడు చనిపోయాడు. ఒకరోజు చనిపోతే పాడెక్కించుకొని తీసుకెళ్తున్నారు. అప్పుడు యేసుప్రభు ఆ ఊరిలోకి ఎంటర్ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ ఊరిలోకి యేసుప్రభు ఎంటర్ అయ్యాడు. ఆ విధవరాలు కుమారుడేమో చనిపోయాడు, పాడెక్కించారు, ఏడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు. ఆ ఊరిలోకి ప్రభు ఎంటర్ అవుతున్నాడు. మరణమేమో బయటకు వస్తుంది, జీవమేమో, మన యేసయ్య ఎవరమ్మా? జీవము అని చెప్పండి. మరణమేమో ఆ పాడెక్కి బయటకు వస్తుంది, జీవమేమో లోపలికి వెళుతుంది. మరణము జీవము ఒక గవిని దగ్గర ఆగాయి. దేవునికి స్తోత్రం. ఒక గవిని దగ్గర కలుసుకున్నాయి. యేసు ప్రభు వారు ఆ పాడి ముట్టగా చనిపోయిన ఆ మరణము జీవముతో తిరిగి లెగిచినట్లుగా వాక్యము సెలవిస్తుంది. ఇది పక్కన పెడితే 4 రోజులు చనిపోయి సమాధి చేయబడి కుళ్ళు కంపు కొడుతున్న లాజరుని జీవము ఒక్క మాట మాట్లాడితే కుళ్ళు పట్టిన శవము లెగిచి బయటికి రావటం అనే సందర్భం మనం చూస్తున్నాం. ఇది పక్కన పెడితే ఒక అధికారి కుమార్తె చనిపోయింది, యవనస్తురాలు మరణించింది. తలీతాకు మీ చిన్నదానాలే అంది జీవం, అంతే లెగిచి కూర్చుంది. దేవునికి మహిమ కలుగునగాక. నేనంటాను, చనిపోయిన సమాధానాన్ని బ్రతికించగలిగిన యేసు అన్న జీవం ఈ రాత్రి మనలోనికి వచ్చునుగాక. ఈ రోజున అందరూ సమాధానము కలిగి ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. చనిపోయిన సమాధానాన్ని లేపగలిగిన ఆయన పేరేం పేరమ్మా? యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునగాక. చనిపోయిన దానిని తిరిగి లేపగలిగిన సర్వ సమృద్ధుడు ఆయన, సర్వశక్తిగలుడు ఆయన. చనిపోయిన శవాల్నే తిరిగి లేపాడే,
చనిపోయిన సమాధానాన్ని, నీ కుటుంబంలో కనబడకుండా కనుమరుగైపోయిన సమాధానాన్ని తీసుకురాలేడమ్మా ఆయన? తీసుకురాగలిగిన దేవుడు. ఈ సంవత్సరం క్రిస్మస్లో మన జీవితాలన్నీ సమాధానముతో నూతన సంవత్సరములు అడుగు పెట్టబోతున్నాము. సమాధానము కలిగి మనము జీవించబోతున్నాము. మీకు విషయం చెప్పనా? సమాధానం లేనోడు దేవుని బిడ్డలు కాదంటమ్మ. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ఎక్కడుందమ్మా ఈ మాట? మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం తెరవండి. సమాధానపరచువారు ధన్యులు, సమాధానపడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. వారు మాత్రమే ఏమ్మాయి నేను డిఫరెంట్గా చదివానని చూస్తున్నావా? నేను ఎట్టగా చెప్తాను, ఇంటర్వ్యూలా తెలుపు. సమాధాన పరిచేవారు ధన్యులు, సమాధాన పడేవాళ్ళు ధన్యులు, సమాధానంగా ఉండేవాళ్ళు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళే దేవుని పిల్లలంట. మిగతా వాళ్ళందరూ ఎవరమ్మా? బాగున్నావంటే బాగా ఏం చేయనా? నీలో సమాధానం ఉంది, దయ్యపాత్మ ఉందా నీలో? అది ఏం బాగున్నావా అని అడిగినావా? తప్పే ఉంది దాంట్లో. బాగోక ఏం చేయమంటావు? ఎవరైనా పలకరించారనుకో, కొంతమంది ఎంత ముట్టిపోకరులో మాట్లాడకుండా వెళ్ళిపోతారు. మాట్లాడరు వాళ్ళతో. ఏం లేదమ్మా వాళ్ళల్లో సమాధానం లేదు. ఎవరైనా పలకరిస్తే ఒక ఎగతాళిగా ట్రీట్ చేస్తారు. ఏం లేదమ్మా వాళ్ళు. ఇప్పుడు సమాధానం లేని వాళ్ళందరూ ఎవరి పిల్లలు అంటమ్మా? ఖచ్చితంగా ఖచ్చితంగా రూబేనన్న భలే మాట ఉపయోగించాడు, సైతాను పిల్లలని. బాగుందా మాట? ఖచ్చితంగా సమాధానముగా ఉండేవాళ్ళు, సమాధాన పడేవాళ్ళు, సమాధాన పరిచేవారు ధన్యులంట. వినండి చాలా జాగ్రత్తగా. వాళ్ళే దేవుని బిడ్డలు. క్లియర్గా బల్ల గుద్ది మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం క్లియర్గా సెలవిస్తుంటే ఇంకా నీలో సమాధానం రాకుండా ఎన్ని సంవత్సరాలు కిస్మిస్ పండుగ చేస్తామమ్మా? దరిద్రం. సంవత్సరం అంతా మాట్లాడు, ఏదో చక్రాలు వండుకొని వెళ్ళిస్తాం, అంత అయిపోయింది. అది సమాధానమా? అదేం బుద్ధి అమ్మా? చండాలమైన బుద్ధి. ఏదో పొద్దాకలి వీడు ఆ సమాధానం పడు అంటున్నారు కాబట్టి నా ముందేనా ఓవర్ యాక్షన్లు? తర్వాత ఉండవా? నేను ఒకటి చెప్తున్నాను, సమాధానం లేకుండా మీరు ఎన్ని సంపాదించుకున్నా వ్యర్థమే. ఎన్ని సంపాదించుకుని ఎట్లాగన్నా బ్రతకండి, మంచి లగ్జరీగా బ్రతకండి, నీ దగ్గర సమాధానం లేకపోతే జీవితాలే వేస్ట్. అసలు క్రీస్తు పుట్టుక ఆ జనన విధానమే నీకు అర్థం కాలేదని అర్థం. అసలు యేసయ్య ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు భూమి మీద కంటే ఆయనకి ఇష్టమైన ప్రజలకి సమాధానాన్ని ఇవ్వడానికి, భూమిని సమాధానపరచడానికి, విప్లవాన్ని రగడని తొలగించడానికి. హల్లెలూయా! ఆయన పుట్టగానే వినపడిన శబ్దం సమాధానం. సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకి మహిమ, ఘనత, ప్రభావములు. ఆయనకిష్టమైన వారికి సమాధానం. ఆయన పుట్టుక భూమి మీదకి సమాధానం తెచ్చింది. చనిపోయిన సమాధానం, చనిపోయి పాతి పెట్టబడినటువంటి మట్టిలో కలిసిపోయిన సమాధానాన్ని మరలా క్రీస్తు ద్వారా సమాధానం మన జీవితంలో బ్రతకడానికి ఒక ఆస్కారం వచ్చింది భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! మీరు సమాధాన పడండి, సమాధాన పరచండి, సమాధానంగా ఉండండి. 3 ముక్కలు. 1, హలో, నేను చెప్పాను కదా తమిళ్ మాట్లాడొద్దని, నాకు రాదు అని చెప్పాను కదా ఈ భాష. మళ్ళీ ఎందుకు అట్లా మాట్లాడతారు? ఎక్కడ నేర్చుకున్నారు మీరు తమిళ భాష? అసలు ఏమైనా తెలుగులో మాట్లాడేది ఒక్క ముక్క నాకు అర్థమవుతుందా? క్యార్ ఎందుకు? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా, సంఘం అంతా కలిసి ఏక గొంతుతో చెప్పకపోతే సంఘానికి సమాధానం లేదని అర్థం. ఒకడు చదువుతాడు, ఒకడు ఇంకోటి చదువుతాడు. అది ఇప్పుడే తెలిసిపోతుంది నీలో సమాధానం లేదని. చక్కగా ఒకళ్ళని అల్లుకొని మాట్లాడాలి. నువ్వు పాస్ట్ దానివేలే కాదంట్లా, కొంచెం తగ్గు. ఇక్కడ కొంచెం నిదానస్తులతో కలిసి నిదానంగా మాట్లాడితే నాకు అర్థమవుతుంది. సమాధాన పడాలి, సమాధాన పరచాలి, సమాధానంగా ఉండాలి. హలో,
దేవునికి స్తోత్రం కలుగునగా. 3 మీరు మర్చిపోద్ది. 3 మర్చిపోయారంటే ఇక మీరు వేస్ట్, ఇక వ్యర్థం. దేవుని పిల్లలు కాదు మీరు. ఇంకెంత భక్తి చేసి ఎందుకమ్మా, నాకు అర్థమవుదు. సమాధానం లేకుండా ఎంత భక్తి చేసి ఏం చేస్తావమ్మా? ఏం సాధిస్తావు, ఏం ఉద్ధరిస్తావు, నాకు అర్థం కాదు. నువ్వు ఎంత బాగా పాటలు పాడడానికి సమాధానం లేదు, ఎంత బాగా వాక్యం చదువు నీలో సమాధానం లేదు. ఆలోచించండి ఒక్కసారి, మీ మనస్సుకు తీసుకురండి ఈ విషయాన్ని. నా యేసయ్య మీకు సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నాడు. మీ మీ మనసంతా నెమ్మది చేయాలని యేసయ్య అనుకుంటున్నాడు. మీరు నెమ్మదిగా ఉండాలని నా యేసయ్య అనుకుంటున్నాడు. దాన్ని పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆ సమాధానాన్ని పొందుకుంటే సమాధానంలో ఉన్న ఆశీర్వాదాలు లెక్కలేనన్ని. అర్థమవుతుందా? మనం ఈ వాక్యాన్ని చేద్దాం. మత్తయి సువార్త 5:9 ప్రకారం సమాధాన పరుద్దాం, సమాధాన పడదాం, సమాధానంగా ఉందాం. భర్తకి భార్య మధ్యలో ఏముండాలి? పిల్లలకి తల్లిదండ్రుల మధ్య, అత్తకి కోడల మధ్య, సంఘానికి మధ్య, దైవజనుడికి మధ్య, విశ్వాసులకి మధ్య, ఆత్మీయులకి మధ్య, ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మధ్య, ఇరుగు పొరుగు వారికి నీకు మధ్య, పక్కింటోడికి వెనకింటోడికి నీకు మధ్య, పైనింటోడికి కిందోడికి నీకు మధ్య. నిజమేనా? ఉంటుందా? ఫాలో అవుతావా? మళ్ళా కిస్మిస్ పండగ చేస్తావా? ఫాలో అవుతానన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత బాధ అయినా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు. ఇంకొకరు ఒక ఆమెను చెప్పాను కదా ఫోన్ చేసి, అయ్యా అసలు ఏంటయ్యా అది, దాంతో వాక్యమేమో సమాధానం పడమన్నా వల్ల కావట్లేదు. ఆస్తి మీద దెబ్బేశారు, నా అనారోగ్యాల మీద దెబ్బేశారు అయ్యా, నా జీవితం మీద దెబ్బ కొట్టారు, అయినా పడమంటావా? నేను ఒకటే చెప్పాను ఆమెకి, నాకు చాలా బాగా గుర్తు ఈ మాట మాత్రం. అమ్మా, ఎన్ని నీ వద్ద నుంచి లాక్కున్నా నీ వద్ద నుంచి పరలోకాన్ని వారు లాక్కోలేరు. దేవునికి స్తోత్రం కలుగునగాక. తాత్కాలమైన వాళ్ళు లాక్కోవచ్చుగా, కానీ నువ్వేమి కామ్గా ఉండు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు నెమ్మదిగా ఉండు, నువ్వు సమాధానంగా ఉండు. మహిమ కలిగిన రారాజు పట్టణంలో నీకు జరగబోయే సన్మానాన్ని వారు చూసినప్పుడు వారి గుండెల్లో ఎలాంటి మనస్సును ప్రభు కలగజేస్తారో, ఎలాంటి దుఃఖాన్ని వారిలో కలగజేస్తారో నువ్వు చూద్దుగన్నమ్మ. నువ్వు ప్రశాంతంగా ఉండు, నాకు దేవుడు నీకు అంత మంచే చేస్తారు. నువ్వు నష్టపోయావంటే నువ్వు అప్పటికే నీ జీవితం నాశనం అయిపోయిందని లెక్క కాదు. మరలా నా ప్రభు నిన్ను తిరిగి లేపగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. అప్పుడే మన జీవితం అయిపోయింది అన్నట్లుగా కొంతమంది కేరమని కేకలేసి ఏంటేంటో చేసేస్తారు. మనసును పెట్టరు, ఆలోచించరు. ఇక జీవితం అయిపోయింది, జీవితం వ్యర్థమైపోయింది. మాటలు అయితే కోటలు దాటిపోతాయి, చేతలు అయితే కోటలు దాటిపోతాయి. మనసులాగా ఉండదు, మదిలాగా ఉండదు, ఆలోచనలాగా ఉండదు. నేను చెప్తున్నాను, నువ్వు ఏది జరిగినా, ఎంత నష్టం నీ జీవితంలో జరుగుతున్నా, నీ మనస్సు నెమ్మదిగా ఉండే కృపను పొందుకో, సమాధానంగా ఉండే కృపను పొందుకో. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనము దేవుని బిడ్డలమని జనులకు తెలియాలంటే, మనం దేవుని బిడ్డలుగా ప్రభు మనం గుర్తించాలంటే, మనము దేవుని పిల్లలుగా మనము గుర్తించబడాలంటే, మనం అందరితో సమాధాన పడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య మాదిరి యేసయ్య ఏ మాదిరి చూయించాడు ఆ మాదిరి మనము కలిగి ఉండాలి. అవును, నేను నష్టపరుస్తున్నారన్నమాట నిజమే, నేను హేళన చేస్తున్నారన్నమాట నిజమే, దెబ్బపై దెబ్బ కొడుతున్నారంట మాట నిజమే. కానీ నీ మనస్సులో ఏ భేదాభిప్రాయాలు వాళ్ళ మీద ఉంచొద్దు. నువ్వు సమాధానంగా ఉండు. పలకరించినప్పుడు పలకరించడం నేర్చుకో, చేతులు కలిపినప్పుడు చేతులు కలపటం నేర్చుకో. ఎందుకంటే నా యేసు ప్రభు భూమి మీద ఉద్భవించింది సమాధానం మన కుటుంబాల్లో చూడాలని, సమాధానం మన జీవితాల్లో నిలబడాలని, సమాధానముతో మనము ఉండాలని. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, తెలుగులో ఏమనుందమ్మా? తనకిష్టమైన ప్రజలకి, మొదటి మాట తనకిష్టమైన ప్రజలకి సమాధానం. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మొదటి మాట తెలుగులో రాయబడిన మాట, తెలుగు బైబిల్లో ఉన్న మాట, తనకిష్టమైన ప్రజలకి సమాధానము. అంటే ఈ మాట నేను ఇలా చెప్తాను, వినండి, నా మాట వినండి, నా వైపు చూడండి. దేవునికి మనకి మధ్య సమాధానం ఉండాలి. ఆమేన్. ఎవరికి మధ్య సమాధానం ఉండాలి? దేవునికి నీకు మధ్య సమాధానం. అయ్యా, యేసుకి నాకు గొడవ ఎప్పుడైంది? ఏమో నాకేం తెలుసు గొడవ ఎప్పుడైందో.
యేసుప్రభు నేను అరవలేదే, యేసుప్రభు మేము గుద్దులాడుకోలేదే, ఆయన మేము తన్నుకోలేదే, ఆయనకి మాకు డిబేట్లు కలగలేదే, ఇప్పుడు ఆయన నేను సమాధాన పడేదే ఉంది కొత్తగా అని అంటారా? నువ్వు అనుకుంటున్నావు చేసేవన్నీ చేసి యేసయ్యకి కోపం తెప్పించి పనులన్నీ చేసి ఆయన ఇంకా నీతో సమాధానంగా ఉన్నాడు అనుకుంటున్నావు. లేదు. నువ్వు ఆయనకు ఆయాసం పుట్టించినప్పుడే, ఆయనను బాధపరిచినప్పుడే ఆయనకి నీకు మధ్య ఏం తెగిపోయింది? సమాధానం. నువ్వు ఇంకా పిచ్చిదానిలాగా ఆయన నేనేమీ అనలేదు, ఏమీ తిట్టలేదు, ఆయనకి నాకు గొడవలేంటయ్యా, మీరు కొత్తగా సృష్టిస్తున్నారేంటి యేసయ్యకి నాకు సమాధానం ఉండాలని. నేను బాప్తిజం తీసుకున్నప్పుడు ఉంది ఆయనకి నాకు సమాధానం, ఇప్పుడు దాకా 40 సంవత్సరాల సమాధానం మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? 20 సంవత్సరాలు యేసయ్యతో సమాధానంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన కోపం తెప్పించే పనులు ఏమీ చేయలేదంటారా? ఆయన బాధపరిచే పనులు ఏమీ చేయలేదంటారా? ఆయనకు నచ్చని పనుల్లో వేలు పెట్టలేదంటారా? ఆయనకు నచ్చని స్థలాల్లో నిలబడలేదంటారా? మరి ఇంకా యేసయ్య నీతో సమాధానంగా ఎలా ఉంటాడు అనుకుంటున్నావు? ఈ రాత్రి నేను చెప్తున్న మాట, నీకు నా యేసయ్యకి సమాధానము సంధి ఏర్పడాలి, సమాధాన సూచకమైన ఒక నిబంధన ఏర్పడాలి. యేసయ్యతో మనం రాజీ పడిపోవాలి, యేసయ్యతో మనం సమాధానం పడిపోవాలి. అప్పుడు మన జీవితం సమాధానంతో నింపే దేవుడు ఆయన, నెమ్మదినిచ్చు దేవుడు ఆయన, కృపనిచ్చు దేవుడు ఆయన. ఈ రోజున యేసయ్యను బాధ పెట్టావు, హింసించేదాన్ని హింసించావు, దూషించేదాన్ని దూషించావు. నీ పద్ధతి ద్వారా, ప్రవక్తల ద్వారా, మాటల ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా యేసయ్యని ఏడిపించినంత ఏడిపింపుడు ఏ మనిషిని ఏడిపించలేదు అనుకో నువ్వు. యేసయ్యని బాధ పెట్టినట్లుగా ఇంకెవ్వరిని బాధ పెట్టలేదు అనుకో నువ్వు. అంతగా బాధించావేమో నీ పనుల ద్వారా, అంతగా బాధించావేమో నీ పద్ధతి ద్వారా, అంతగా బాధించావేమో నీ క్రియల ద్వారా, అంతగా బాధించావేమో నీ నడక ద్వారా, అంతగా బాధించావేమో నీ స్వభావం ద్వారా, అంతగా బాధించావేమో నీ పనుల ద్వారా. ఈ పూట నేను చెప్తున్నాను, నా యేసయ్యకి మనకి మధ్య ఒక సమాధాన నిబంధన ఏర్పడునుగాక. యేసయ్యకి మనకి మధ్య ఒక సమాధాన సూచకమైన ఒక ఫ్లాగ్ ఎగురునుగాక. ఈ క్రిస్మస్కి చెప్పండి, నా యేసయ్యతో నేను రాజీకి వచ్చేస్తున్నాను, నేను సమాధాన పరుస్తున్నాను, నేను సమాధాన పడిపోతున్నాను. యేసయ్య ఆయాసకరమైన ఉప్పసాన్ని తెచ్చే ప్రతి విధానాన్ని తొలగించుకుంటున్నాను యేసయ్య. నేను నీతో చేయగలుగుతున్నాను యేసయ్యా, నాకు సమాధానం కావాలి యేసయ్యా, నాకు విప్లవం వద్దు యేసయ్యా, నాకు విప్లవాలు వద్దేసయ్యా, నాకు రగళ్ళు వద్దేసయ్యా, నాకు అసమాధానం వద్దేసయ్యా, నాకు సమాధానం కావాలి యేసయ్యా. నీకు సమాధానం కావాలంటే నీవు ముందర సమాధానముతో చేయగలగాలి. ఆ సమాధానం పేరేంటమ్మా? అమ్మా గట్టిగా చెప్పరే. ఆ సమాధానం పేరు యేసయ్య. ముందల యేసయ్యతో చేయగలపాలి. తెలుగులో ఉన్న అర్థం ప్రకారము తనకిష్టమైన ప్రజలకి సమాధానం భూమి మీద అంటే యేసయ్యకి నీకు మధ్య సమాధానం ఖచ్చితంగా ఉండాలి. యేసయ్యకి నీకు మధ్య మనస్పర్ధాలు ఉండొద్దు, విభేదాలు ఉండొద్దు, అలుగుడ్లు ఉండొద్దు, కోపాలు ఉండొద్దు. ఆయన మనం మందిరానికి వచ్చినప్పుడు ఆయన ముఖాన్ని దాచుకోవద్దు. మనల్ని చూసి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెవులు పక్కకు తిప్పుకోవద్దు. మన ప్రార్థనలు విని మనం ప్రార్థన చేస్తున్నాం, మన మందిరానికి వచ్చామంటే ఆయన ముఖములో సంతోషము కనపడాలి. నా యేసయ్యతో మనము సమాధానముకు వచ్చేయాలి, రాజీకి వచ్చేయాలి. ఇక ఆయన మాట మీద నిలబడిపోవాలి, ఆయన శాసనం మీద నిలబడిపోవాలి, ఆయన ఆజ్ఞ మీద నిలబడిపోవాలి, ఆయన బాటలో నడవాలి. అర్థమవుతుందో? దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇదే మాట ఇంగ్లీష్లో చదవమ్మ శ్రేష్టక్క, ఇదే మాట ఇంగ్లీష్లో చదవండి. ఇంగ్లీష్లో ఇంకొక అర్థం ఉంది. అండ్ ఆన్ ఎర్త్ పీస్, గుడ్ విల్ టువర్డ్స్ మెన్. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ ఆర్త్ పీస్, గుడ్ విల్ టువర్డ్ మెన్. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిదేమో దేవునితో సమాధానం, రెండవది మనుషులతో సమాధానం. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులతో సమాధానం అంటేనమ్మా రోడ్డును పోయేవాడితో కాదు నేను అనేది. సినిమాలు చూసి, షికారులు చూసి, అసభ్యకరంగా వ్యభిచారులతో, లోబులతో, దొంగలతో, తాగుబోతులతో కాదు రాసుకు పూసుకోమని చెప్పేది. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవునికి స్తోత్రం. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దనే చెప్తుంది, పాపుల మార్గాన్ని నిలవలొద్దనే చెప్తుంది, అపహాసులు కూర్చుండే చోటును కూర్చోవద్దని బైబిల్ చెప్తుంది, కాదనట్లేదు. కానీ
నీతో ఎవరైతే విభేదాలుగా ఉన్నారో, వ్యతిరేకంగా ఉన్నారో, దయచేసి వాళ్ళతో మీరు సమాధాన పడండి. మీరు 24వ సంవత్సరంలో మీ దొంగ బుద్ధి అంతా తెలియజేశారు. బల్లారాధన తీసుకున్నప్పుడే నవ్వుతున్నారు, బల్లారాధన తీసుకున్నప్పుడే చేతులు కలుపుతున్నారు. యేసుప్రభు అన్నారు వాళ్ళు దొంగ సమాధానం అన్నాడు. అమ్మో, దొంగ సమాధానాలు కూడా ఉంటాయా అనుకున్నాను నేను. నిజంగా ఎక్కడ లేని సమాధానం, ఎక్కడ లేని చేతులు కలిపేస్తారు 3వ శనివారం రాగాల్ని. అమ్మో, వీళ్ళకి ఏడ నుంచి వచ్చింది ఎంత ప్రేమ, వాళ్ళ తర్వాత ఎడమకం పెడమకం. ఇదేంట్రా, నిన్నేగా ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంది, ఈరోజు ఏంటి సంఘాల్లో మూతి ముడుచుకుని వెళ్ళిపోతున్నారు ఇద్దరు. ఓరి నిన్నే కదా సంతోషంగా కౌగిలించుకున్నది. అంటే నీవు ఒక డ్రామా ప్లే చేస్తున్నావు అన్నమాట. దొంగ సమాధానాన్ని నీ మనసులో పెట్టుకొని బల్లకి మాత్రమే సమాధాన పడాలి అంటే అదొక నీకు తీర్మానమా నీ జీవితంలో? ప్రతి నెల 3వ ఆదివారమే నాకు సమాధానం ఉండాలి. 3వ ఆదివారం దాటిందో సమాధానం నాలో ఉన్నవా సంపెత్తను అన్నట్టుగా చూస్తున్నారు నాకు వెళ్ళి మీరు. సమాధానం ఎల్లకాలం ఉంటే ఎంత ఆశీర్వాదమో తెలుసా? 2వ మాట చెప్తున్నా వినండి. మనుషులతో సమాధానం. అడ్డదిడ్డమైన వాళ్ళతో పడమని చెప్పట్లా నేను సమాధానం. రోత మనుషులతో నేను రాసుకు పూసుకోమని చెప్పట్లా. రగళ్ళ జరిగిన, కొడవలు జరిగిన నా దేవుని ప్రేమను చూపించండి, సమాధాన పడని మాట్లాడండి అంతే. మాట్లాడండి అన్నాను కానీ ఆలకూరలు నువ్వు ఎత్తుకొచ్చుకోవా, ఆలమూతులు నువ్వు మూతి పెట్టి ఆలమూతులు ఈ కాదమ్మా. సమాధానం అంటే సమాధానం అంతే. మనసులో చెడు అభిప్రాయం తీసేయటం, వాళ్ళ గురించి చెడు ఆలోచనలు తొలగించేయటం, చెడు మనస్సు తీసి అవతల పడేయటం, మంచిగా మంచి మంచి అట్మాస్ఫియర్, మంచి ఒక థాట్ వాళ్ళ గురించి నువ్వు కలిగి ఉండాలి అంతే. నీ శత్రువులైన ఒక దైవజనుడు ఏమన్నాడు చెప్పనా? ఇది ఒక క్రైస్తవుడు తట్టుకోలేని మాట. ఇది క్రైస్తవుడే కాదు, మందిరాలు కూడా తట్టుకో, మందిరాలే కాదు దైవజనులు కూడా తట్టుకోరు ఈ మాట. ఒక అపోస్తుడైన దైవజనుడు అన్న మాట ఏంటి తెలుసా? అవసరమైతే సాతానుగాడు కూడా వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాడు, క్షమించే మనసు ఉండాలంట మనకి. ఎవడన్నా క్షమిస్తాడండి? అవసరమైతే సాతానుగాడు వచ్చమ్మా నా తప్పైంది నన్ను క్షమించని ఏడుత్తేనండి, ఆడిని కూడా క్షమించగలిగిన మనసు ఉండాలంట. అబ్బాబ్బా, ఆ మాట వెనకలు ఎంత అర్థం ఉందండి అసలు. సాతానుగాడిని క్షమించడం ఏంటండి? ఆడు దౌర్భాగ్యుడు అన్నాడు. ఆయన ఉపయోగించిన మాట, వాడు పశ్చాత్తాపడితే నువ్వు క్షమిస్తావా? క్షమించే మనస్సు మనకు ఉండాలి. అటువంటి మంచి మనసుకు మనం ఎదగాలి. ఇంకా సాతాన్తోనే వాడు పశ్చాత్తాపడితే వాడితోనే సమాధాన పడమని చెప్తున్న దైవజనుడు, ఇంకా మనం మనుషులతో ఇంకెంత త్వరగా సమాధాన పడిపోవాలి. ఇప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకున్నారమ్మా, వాళ్ళు తప్పు ఎరిగారు, వచ్చి నీ దగ్గర క్షమాపణ అడిగారు, చెప్పేవాళ్ళు పో అని అనకూడదు, సమాధాన పడిపోవాలి. తప్పు తెలుసుకుని నీ దగ్గరకు వచ్చారనుకో, నువ్వు మూర్ఖత్వం వెనక్కి వెళ్ళకూడదు, వాళ్ళతో సమాధాన పడాలి, చేయగలపాలి. తప్పు తెలుసుకున్నారు కదా, కన్నీరు కారుస్తున్నారు కదా, నీ విలువ ఏంటో వాళ్ళకి తెలిసింది కదా, ఓకే, ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగునగా. యాకోబుకి అన్నీ ఉన్నాయి, ఏమి లేవమ్మా యాకోబుకి? భార్యలు ఉన్నారా లేదా? గొర్రెలు ఉన్నాయా లేవా? మేకలు ఉన్నాయా లేవా? ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా? అన్నీ ఉన్నాయిగా. మళ్ళీ ఎందుకు యబ్బోకు రేవు దగ్గర ఆయన పాదాలు పట్టుకుని నా ఆశీర్వాదం ఇమ్మని అడుగుతున్నాడు? ఆశీర్వాదం ఉందిగమ్మా, మళ్ళీ ఆశీర్వాదం కావాలంటాడండి, నాకు అర్థం కాదు. యేసుప్రభు అంటున్నాడు, యాకోబు దగ్గరకు దిగి వచ్చి యేసుప్రభు అంటాడు, నీకు భార్యలు లేరా? నీకు గొర్రె మేకల మందలు లేవా? నీకు ఆస్తిపాస్తులు లేవా? అవి అన్నీ ఉన్నాయి, కానీ అది నా అన్న ఆశీర్వాదం, నాది కాదయ్యా. నా అన్నకి నాకు ఇప్పుడు సమాధానం కావాలి. యాకోబు యబ్బోకు రేవు దగ్గర ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతున్న మాట ఆశీర్వాదం అని అడుగుతున్నాడు, కానీ ఆ మాట వెనకాల ఉన్న అర్థం ఏంటంటే, నా అన్నకి నాకు ముందర సమాధానం కావాలి, నా అన్నకి నాకు మధ్య సమాధానం, నువ్వు ఎట్లాగైనా నువ్వు సమాధాన పరచు మమ్మల్ని. తప్పు చేసిన మాట నిజమే, అన్నను మోసం చేసిన మాట నిజమే, అన్న యొక్క జ్యేష్ఠత్వం లాక్కున్న మాట నిజమే, అన్న ఆశీర్వాదాలు ఇప్పుడు నేను అనుభవిస్తున్నానయ్యా. ఇప్పుడు నాకున్న ఆశీర్వాదాలు అన్నవి అవి నావి, అవన్నీ నా అన్న ఆశీర్వాదాలయ్యా, అవి నావి కాదయ్యా. నా ఆశీర్వాదం నాకు ఇవ్వు, నా సమాధానం నాకు ఇవ్వు. నా అన్న 400 మంది కిరాయి గుండాలను వేసుకుని వచ్చేస్తున్నాడు. నన్ను చంపొద్దు, నాన్నకి నాకు సమాధానం కావాలి, నాన్నకి నాకు మధ్య సమాధానం కావాలి. 20 సంవత్సరాలు సమాధానం లేకుండా బ్రతికాను. యాకోబుకు అర్థమైంది, అన్నీ ఉన్నా సమాధానం లేదు, ఏడుస్తున్నాడు. యబ్బోకు రేవు దగ్గరకు వచ్చి సమాధానం విలువ తెలుసుకో. పూట నువ్వు ఆస్తి సంపాదించుకున్నావు, బాగానే ఉంది, దేవునికి స్తోత్రం.
రాబడి బానే వస్తుంది, దేవునికి స్తోత్రం కాదన్ను. మంచి లైఫ్ లీడ్ చేస్తున్నావు, మంచి గౌరవాన్ని కలిగి ఉన్నావు కాదనట్ల, కానీ నీ దగ్గర సమాధానం లేదు. ఏది ఉండాలో అది లేదు, ఏది ఉండకూడదు అది ఉంది. ఏం ప్రయోజనం అమ్మ? యాకోబుకి 20 సంవత్సరాల తర్వాత అర్థమైంది, నా దగ్గర లేనిది సమాధానము. అన్ని ఉన్న మనశ్శాంతి లేదు. వినండి, ఒక మాట వినండి, నా వైపు చూడండి. హలో, అందరు నా వైపు చూడాలి. భార్యలు ఉన్నారు కానీ వచ్చి ఏడుస్తున్నాడు ఎబ్బోకు రేవు దగ్గర. గొర్రెలు ఉన్నాయి వచ్చి ఏడుస్తున్నాడు. మేకలున్నాయి వచ్చి ఏడుస్తున్నాడు. ఆస్తులున్నాయి వచ్చి ఏడుస్తున్నాడు. పలుకుబడి ఉంది వచ్చి ఏడుస్తున్నాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు తన మామ దగ్గర, లాభాన దగ్గర, వచ్చి ఏడుస్తున్నాడు. అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు ఏడుస్తున్నావు యాకోబు? నీ దగ్గర ఏమీ లేకపోయినా పర్లేదు, నీ దగ్గర సమాధాన మనసుందా? నా దేవుని ఆశీర్వాదాన్ని పొందబోతున్నావు ఈ రాత్రి. నీకు ఇల్లు లేకపోవచ్చు, సరైన బట్ట లేకపోవచ్చు, సరైన తిండి లేకపోవచ్చు, నీకు సరైన రాబడి లేకపోవచ్చు, నీ గుండె నిండా సమాధానం ఉందా? అసలు నీకంటే తోపులు లేరు. నేను పచ్చి నిజం చెప్తున్నా. నీకంటే దేవుని బిడ్డలుగా నువ్వు చలామణి అయిపోవచ్చు ఈ ప్రపంచంలో. దేవుని కుమారుడిని నేను, దేవుని బిడ్డను, ఎందుకంటే నా దగ్గర సమాధానం ఉంది. ఎవరినైనా క్షమించగలిగిన హృదయం నాకుంది. ఎవరైనా వచ్చి నా దగ్గర నాతో సమాధాన పడితే వాళ్ళతో సమాధాన పడవలసినటువంటి మాట నాకుంది. మళ్ళీ చెప్తున్నా, వినండి, మళ్ళీ చెప్తున్నా, అన్నీ ఉన్నా సమాధానం లేకపోతే నీవు దేవుని బిడ్డవి కాదు. యాకోబుకి ఏడవలసిన చరిత్ర లేదు, అతడు ఏడవని అవసరం లేదు. ఒకటి అర్థమైంది చివరికి యాకోబుకి, అన్నీ ఉన్నా అన్నొచ్చి ఇప్పుడు చంపితే వీటన్నిటిని అనుభవించడానికి ఆస్కారము లేదు కదా. ఇప్పుడు అన్నతో సమాధాన పడితే ఆశీర్వాదాల్ని మనము అనుభవించవచ్చు. 400 మంది, ఒకడు కూడా కాదు, మళ్ళీ 400 మందిని డబ్బులు ఇచ్చి వాళ్ళ తమ్ముడిని చంపడానికి వచ్చేస్తున్నాడు. ఎబ్బోకు రేవు దగ్గర ఏడుపులే ఏడుపులు, గోల గోల, పరలోకమంతా షేక్ అయిపోయిందంటే యాకోబు ఏడిసే ఏడుపులకి. మీరు నమ్మరండి, నేను తల పట్టుకున్న ఈ పూట దేవుడు నాతో ఈ మాట మాట్లాడుతుంటే, ప్రభువా యాకోబుకి ఏడవలసిన చరిత్ర ఏంది అసలు నాకు అర్థం కాదు. నాకు ఒకటి అర్థమైంది, ఓహో, ఈ భూమి మీద అన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్న సమాధానం లేకపోతే దుఃఖము ఆగదు. ప్రియదైవచనమ్మ, మీకు సమాధానం విలువ తెలిస్తే రాత్రి ఏడ్చి ప్రభు దగ్గర సమాధానాన్ని పొందుకోవాలి. మీకు సమాధానం విలువ అర్థమవుతే గనక అప్పుడు నా దేవుడు అన్నాడు, యాకోబు నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇజ్రాయేలువి. హల్లెలూయా. యాకోబు అక్కడ సమాధానాన్ని పొందుకున్నాడు. అప్పుడు యాకోబులో నుంచి గోత్రాలు పుట్టుకొచ్చినాయి. అది ఆశీర్వాదం. సమాధానం ఉంటే దైవ సంబంధమైన ఆశీర్వాదాలు మన మీద ఏలుబడి చేస్తాయి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. ఎంత సంపాదించినా సమాధానం ఉండాలి. నువ్వెంత పేరు పొందినా భూమి మీద సమాధానం ఉండాలి. నేను చెప్తున్నాను, ఆ దైవజనుడికి నేను పాదాలు గడిగి నెత్తి మీద నీళ్ళు కొట్టుకోవాలనిపిస్తుంది ఆ దైవజనుడు చెప్పిన మాట. ఆయన చెప్పిన మాట నేను వింటే నిజంగా నాకు ఆ రోజున ఏడుపు వచ్చి నేను ప్రార్థన చేసిన విషయం తెలుసా? అపవాదిగా నన్ను ఇంత చేస్తున్న వాడు వచ్చి పశ్చాత్తాపడితే నేను క్షమించగలిగిన మనస్సు నాకు ఇవ్వయ్యా నువ్వు. వాడు లొంగిపోతే, వాడు లొంగడనుకోండి, ఒకవేళ లొంగితే, పాదాలు పట్టుకుంటే, కన్నీరు కారుస్తే క్షమించే మనస్సు నాకు కలిగి ఉండాలి ప్రభు. నేను క్షమించాలి. ఒకటి సమాధానాన్ని కలిగి ఉందాం. యేసయ్యతో సమాధానాన్ని కలిగి ఉందాం. మనుషులతో సమాధానాన్ని కలిగి ఉందాం. యాకోబు పొందిన ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాము. నిన్నటి దాకా ఆశీర్వాదాలన్నీ ఎవరివి? యాకోబువి. ఏసావి, అన్నవి, అతని కాదవి. అన్న దగ్గర జ్యేష్ఠత్వాన్ని దొబ్బేసి, బ్లెస్సింగ్స్ దొబ్బేసి, తండ్రి దగ్గర బ్లెస్సింగ్స్ దొబ్బేసి అనుభవించాడు. ఇప్పుడు ఇవేమి ఆశీర్వాదాలు నావి కాదని తెలుసుకున్నాడు. ఇప్పుడు నాకు సమాధానం ఇస్తావా ఇవ్వని పాదాలు వదలట్లా ప్రభు పాదాలు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నాకు సమాధానం, నేను చచ్చిపోతా. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళావా నన్ను చంపేస్తాడు. నన్న నా దగ్గరకు వచ్చేలోపు నన్ను నా మెడ మీద పడి ముద్దు పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టాలనిపించట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. 400 మంది కత్తులు పట్టుకొచ్చిన వాళ్ళు అదే 400 మందితో తమ్ముడిని ఊరేగింపుకుండా తీసుకెళ్ళాడు ఇంటికి. ఎంత గొప్ప బ్లెస్సింగ్ అండి అది.
సమాధానం గుండెల నిండా పెట్టుకోండి. సమాధానం హృదయం నిండా నింపేసుకోండి. అడుగడికి సమాధానం, అడుగడికి సమాధానం, అడుగడికి సమాధానం. సంతోషమే సమాధానమే. సమాధానమే. క్రిస్మస్ అంటే సమాధానం. సమాధానం అంటే క్రిస్మస్. హల్లెలూయా. నువ్వెవరితో మాట్లాడవో వాళ్ళకు వండికెళ్ళండి చక్రాలు, బూర్లు, గారు. నీ దమ్ము, నీ ధైర్యం, నీ సత్తా చూపించు ఈ క్రిస్మస్కి. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడే వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ చెప్తే ప్రయోజనం ఏముంది? మాట్లాడిన వాళ్ళకి ఫోన్లు చేసి హ్యాపీ క్రిస్మస్ చెప్పు. నీ దమ్ము, సొత్త బల్ల కొద్ది చెప్తున్నాను. చెయ్యి. నువ్వు ఛాలెంజ్ సంఘానికి చెయ్యి. నీ దమ్ము. వాళ్ళ ముందుకెళ్ళి నిలబడగలిగిన ధైర్యం లేకపోయినా వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది, తీసేసే ఉంచవు సైతానా. ఒకవేళ తీసేసినా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎదిగి హ్యాపీ క్రిస్మస్ చెప్పు. వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి డామును పడిపోవాలి. ఇదేం చేస్తుందిరా మళ్ళీ నాకు చెప్పడం ఏందిరా? అది కాదా కిస్మిస్? కొంచెం ముందు కానీ జరగమ్మ, ఇదే సరిపోతుంది. పొద్దుగూకులు నేను ఫస్టే చెప్తున్నా మీకు ముందు జరగమని. చాలా ఓకే, సార్లే ఉండండి. ఇక వద్దులే, ఆగండి. ఓకే. నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేను సంఘానికి. అసలు మత్తాయి 5:9 బేస్ చేసుకో ఈ పూట. మళ్ళీ తలలు ఎందుకు దించుతున్నారు తెలియదా? ఎప్సిబా, సమాధాన పడువారు, సమాధాన పరచువారు, సమాధానంగా ఉండేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు, దేవుని పిల్లలు అనబడుదురు. దేవునికి స్తోత్రం. ఇంతకు మీరు దేవుడి పిల్లలా కాదా? పిల్లలేనా? ఎట చెప్తున్నావు సమాధానం లేకుండా? నేను దేవుని పిల్లనే. అసలు పట్టుమని పక్కనోడికి నీకు సమాధానం లేదు, మళ్ళీ దేవుని పిల్లలు అంట. గంగిరెద్దులు మాదిరి ఊపుతున్నారు తల్ల. ఇది ఒక ఛాలెంజ్, ఒక రోషంగా. మీ రక్తం ఉడికిపోవట్లేదా దరిద్రం? ఏం పట్టింపులు, సోది పోతే పోయి రేపు మా పుట్టుక్కుమనే వాళ్ళు. ఎట్టబోతావో తెలియదు. దేవునికి స్తోత్రం. ఎట్లా పోయినా సమాధానంతో పోమ్మ, నీకు వందనాలు అమ్మా. సమాధానం కలిగి చనిపోమ్మ. ప్రభు సన్నిధులు కళ్ళు తెరవాలి మనం. యాక్సిడెంట్లో చచ్చినా పర్లేదు, గుండెపోటు వచ్చి చచ్చినా పర్లేదు. ఇదేంట్రా కిస్మిస్లో సావు వార్త చెప్తున్నాడు అనుకున్నారు. కాదు. సావు ఎట్టాగైనా రాని సమాధానంతో చచ్చిపో. దేవుడు మిమ్మల్ని అధికంగా ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? ఈ రోజుల్లో అంబానీలంటూ కోట్ల ఆస్తులు కలిగిన వారు అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు నెమ్మది ఉండదు వాళ్ళలోనండి. ఎందుకు ఇంకా బతుకు నాకు అర్థం కాదు. నెమ్మదిగా ఉందాం. క్రిస్మస్ అందుకే కదా వచ్చింది మనకి, నెమ్మదిగా ఉండమని. కూల్ ప్రశాంతంగా ఉండండి, సమాధానంగా ఉండండి అమ్మా. ఎందుకు బూర్లు పొంగినట్టు పొంగిపోతారు? దేవునికి స్తోత్రం. సమాధాన పడు తల్లి. కరిగిపోవు, లావు తగ్గిపోవు. సమాధాన పడు. సమాధాన పడే వాళ్ళందరూ లావు తగ్గిపోతారు. పడలేదా? ఇంకా ఉబ్బిపోతావు. దేవునికి స్తోత్రం. నేను సమాధానం పడతాను కాబట్టి, నేను సమాధానంగా ఉంటాను కాబట్టి నేను ఇట్లా ఉన్నాను సన్నగా. దేవునికి స్తోత్రం. లావుగున్న వాళ్ళందరూ ఏమని అనుకోవాలి? నేను ఇప్పుడు అయ్యగారు లేదు సమాధానం అలాగని చెప్పి సన్న వాళ్ళందరూ సమాధానంగా ఉండాలని కదా. వాళ్ళు పిచ్చముద్రులు. ఏదైనా తలకైనా మీతో రెండే రెండు మాటలు ఈ రాత్రి ఎక్కువ చెప్పి మిమ్మల్ని విసిగించను. నవ్వించడానికి 2-3 మాటలు మాట్లాడాను కానమ్మా. సమాధానం మాత్రం మర్చిపోవద్దమ్మా. అయ్యో అయ్యగారు ఈ మొక్క నాకు ఫస్ట్ తెలిస్తే సమాధానం, మామూలుగా సమాధానం అని పేరు పెట్టుకునేవాళ్ళం. సమాధానం అని పేరుంటే పోవు పరలోకం. రాలేదులే ఎవరు ఈ పూట. సమాధానం అని పేరు పెట్టుకున్నంత మాత్రం పరలోకం పోవు. నీ స్వభావము సమాధానం అవ్వాలి, నీ బుద్ధి సమాధానం అవ్వాలి, నీ క్రియలు సమాధానం అవ్వాలి. అడ్జస్ట్ చేసుకోవడం నేర్చుకోండి, సమాధాన పట్టు నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగునగా. సమాధానంగా ఉండండి, సమాధాన పరచండి, సమాధానంగా ఉండాలి, సమాధాన పరచాలి, సమాధానంగా. అదేందయ్యా? సమాధాన పడాలి, సమాధానంగా
పరచాలి, సమాధానంగా ఉండాలి. పడాలి, పరచాలి, ఉండాలి. దేవునికి స్తోత్రం. సమాధానంగా ఉండాలి, సమాధానం పరచాలి, సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 మనలో ఉండాలి. అప్పుడు హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. ఇప్పుడు చర్చిలో ఒకటి చెప్తున్నాను, మీకు పన్నోళ్ళకి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి, పక్కనోడికి కాదు. 12 గంటలకి. ఎవరంటారబ్బా, మీరంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు. బయటికి చేతులు కలుపుతూనే లోపల రగడుందో వాళ్ళ మీద, వాళ్ళతో చెప్పండి. మీరేంటి అమ్మో ఇది నాతో సమాధానం లేదని మీరు బిగుసుకుపోయారు. దేవునికి స్తోత్రం. మీరు పడండి. అర్థమైందమ్మా? ఏదో ముఖస్థుతి కోసం చేయమాకండి, దేవుని ఆశీర్వాదం కోసం చెయ్యండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున సమాధాన పడే వాళ్ళకి మంచి బ్లెస్సింగ్ అంటే యాకోబు పొందుకున్న ఆశీర్వాదంతో ఇళ్ళకి తిరిగి వెళ్తారంట. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఇంకొక వ్యక్తుల దగ్గరికి వస్తే దావీదు, సౌలు, అబ్బా ఎంత సమాధాన పరుడండి అసలు దావీదు గారు. ఎంత సమాధానం అండి. శత్రువు చేతికి దొరికాడు, కత్తి చేతిలో ఉంది, చంపేయొచ్చు, కానీ చంపలేదు. ఎంత సమాధానం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే సౌలు యొక్క వస్త్రం కోసుకొని దావీదు అంటాడు, సౌలా నీవు నాకు పలానా చోట దొరికావు, దేవుడు నిన్ను నాకు అప్పచెప్పాడు, ఇదిగో వస్త్రం దానికి గుర్తు, కానీ నేను చంపకుండా వదిలేశాను. అప్పుడు సౌలు అంటారు, నీవు నాకంటే నీతిమంతుడివి కదా, నువ్వు నాకంటే భక్తిపరుడువు, నాకంటే యథార్థమైన వాడువు. ఏమంటే మన భక్తి చేస్తున్నామంటే మన భక్తి సమాధానముగా ఉండాలి. సమాధానం మనలో ఉంటే మనం అధికమైన నీతిమంతులమంట, అధికమైన భక్తిపరులమంట, దేవుణ్ణి ప్రేమించేవారమంట. సౌలు మాటల్లో చెప్తారా, తీయగలరమ్మా మీరు? లేట్ అయితే తీయబాకండి, క్రిస్మస్ అయిపోద్దేమో. దేవునికి స్తోత్రం. తొందరగా తీస్తే తీయండి. సౌలు గారు బల అంటాడు, నీవు నాకంటే నీతిమంతుడివి, నువ్వు నాకంటే యథార్థవంతుడివి. ఆమె చెప్పరే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున నిజంగా దావీదు సమాధాన పడ్డాడు కాబట్టే, శత్రువు దొరికినా ఏమి చేయలేదు కాబట్టే, శత్రువును క్షమించి వదిలిపెట్టాడు కాబట్టే దావీదు జీవితంలో అందనంత ఎత్తైన స్థాయిని దావీదు పొందుకున్నాడు. సింహాసనాన్ని పొందుకున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. సమాధానంగా ఉంటే దానిలో ఆశీర్వాదాలే వేరు, దానిలో ఉన్న అభివృద్ధే వేరు, దానిలో ఉన్నటువంటి ఆ ప్రభావమే వేరు. ప్రియదేవజనమా, ఈ రోజున సంఘమంతా సమాధానముతో చేయగలుపుదాం, సంఘమంతా సమాధానమును వాటేసుకుందాం, సంఘమంతా సమాధానముతో మాట్లాడదాం, సమాధానము కలిగి ఉందాం, సమాధానంగా జీవిద్దాం, సమాధాన పరుద్దాం. ఈ మాట ఈ క్రిస్మస్ కాదు, 25వ సంవత్సరం అంతా నువ్వు దీనిని పాటించగలగాలి. దేవునికి స్తోత్రం. ఇంకో ముక్క చెప్తున్నాను, 25వ సంవత్సరంలోనికి నువ్వు సమాధానంగా అడుగు పెట్టబోతున్నావు. సమాధానంగా మనం అడుగు పెట్టబోతున్నాము. ఇంకో విషయం చెప్పనా, దేవుడు మన కుటుంబాలకి సమాధానం ఇచ్చి మనల్ని నెమ్మది పరచబోతున్నాడు. హల్లెలూయా. 24వ సంవత్సరంలో నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎంత రగడ జరిగిందో, భార్య భర్తలకు మధ్య, పిల్లలకి తల్లికి మధ్య, అయిన వారికి కాని వారికి మధ్య, ఇరుగు పొరుగు వారికి మధ్య సమాధానం లేక నెమ్మది లేకుండా బతికారు. నా ప్రభు నీకు సమాధానం ఇచ్చి నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. నా ప్రభు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. సమాధానము ద్వారా నీకు ఆశీర్వాదాలు కుమ్మరించబోతున్నాడు. నీకు నెమ్మది ఉండబోతుంది. ఏమండి, అన్ని సంపాదించిన నెమ్మది లేకపోతే జీవితం వేస్ట్ అండి. ఈ పూట నా యేసయ్య దగ్గర నుంచి సమాధానాన్ని పొందుకుందాం. ఒక సమాధానము భూమి మీద ఉద్భవించింది. అసలు సమాధానానికి ఆస్కారం లేదు, సమాధానానికి విధానం లేదు. 1 సమూయేలు 24వ అధ్యాయము 17వ వచనం. దావీదుతో ఇట్లా అన్నాడు, యెహోవా నన్ను నీ చేతిని అప్పగించాడు గాని నన్ను చంపక విడిచినందుకు నన్ను చంపలేదు దావీదు, విడిచిపెట్టావు. ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవైతివి గనుక నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని, నా ఎడల నీకున్నటువంటి సమాధాన బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు, నువ్వు నాకంటే గొప్పవాడివి, నాకంటే నీతిమంతుడివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యా, దావీదులాగా నేను ఉండాలి ప్రభువా, దావీదులాగా నేను ఉండాలి ప్రభువా, యాకోబులాగా నేను ఉండాలి ప్రభువా. ఈ రోజున సమాధానం విలువేంటో నాకు తెలిసింది, సమాధానం యొక్క విధానం ఏంటో నాకు తెలిసిందయ్యా. నేను సమాధానంగా ఉంటానయ్యా. నన్ను నేను శుద్ధి చేసుకుంటాను, నన్ను నేను గడుక్కుంటాను నాయన.
నేను ఈ క్రిస్మస్ సమాధానంగా చేసుకుంటానయ్యా, ఈ పండగను సమాధానంగా జరుపుకుంటానయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు సమాధానంగా ఉండు, నీ కుటుంబం సమాధానంగా ఉంటది. అర్థమైందా? ఇక 25వ సంవత్సరం అంతా మన ఇల్లంతా రక్షణ సునాద గీతాలు వినపడాలి తప్ప, సమాధానానికి చిహ్నమైన కేకలు వినపడాలి తప్ప, మనస్పర్ధాలు కానీ, వ్యతిరేకతలు కానీ, గొడవలు కానీ మన ఇంట్లో జరగకూడదు, మన ఇళ్ళల్లో ఉండకూడదు. అర్థమవుతుందా? బంధువులకి బంధువుల మధ్య పెద్ద పెద్ద తగాదాలు, కొట్లాట్లు, భయంకరమైనటువంటి మాటలు ఇక మన ఇళ్ళల్లో ఉండకూడదయ్యా. 25 సంవత్సరం అంతా మా భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులందరూ సమాధానంగా ఉండాలి. బంధువుల మధ్య అంతా సమాధానంగా ఉండాలయ్యా. నేను నెమ్మదిగా ఉండాలి, నన్ను టెన్షన్గా ఉండొద్దు, నేను గలిబిలిగా ఉండొద్దు అన్న వారందరూ ఈ పూట సమాధానాన్ని పొందుకోండి. నా యేసయ్యకి ఇస్తున్న బహుమానం క్రిస్మస్కి. అర్థమవుతుందా? నా యేసయ్య నీకేమి ఇస్తున్నాడు ఇప్పుడు పండక్కి బహుమానం? నువ్వేమిస్తావు? ఇంకో గిఫ్ట్ ఇస్తావా? విప్లవా? నువ్వు కూడా ఏమి ఇవ్వాలి? నా యేసయ్య ఇచ్చిన గిఫ్టే నువ్వు కూడా ఇతరులకు పంచు, సమాధానం. ప్రతిరోజు మన క్రిస్మస్ అనే చెప్పాను. 25వ తారీఖే కాదు, ప్రతిరోజు క్రిస్మసే, ప్రతిరోజు సమాధానమే, ప్రతిరోజు సమాధాన పడాలి, ప్రతిరోజు సమాధానంగా ఉండాలి, ప్రతిరోజు సమాధాన పరచాలి. యాకోబు పొందుకున్న ఆశీర్వాదము, దావీదు పొందుకున్న ఆశీర్వాదము, మనము సమాధానముగా ఉంటే మనము కూడా పొందుకోబోతున్నాము. హల్లెలూయా. ఈ వాక్యమును ప్రభు దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.